అమ్మాజీ కథలు ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. నేటి కథ యమదూత భూలోకం. ఒక మనిషి కష్టం చూసి జాలిపడేవారుంటారు. యమదూత అదే పని చేశాడు. కానీ యమధర్మరాజుకు కోపం వచ్చింది. నేను మనిషి ప్రాణం తీసుకురమ్మని చెప్తే జాలిపడి వచ్చేస్తావా? దేవరహస్యం ఏమిటో నీకు తెలియదు, అందుకే ఈ పని చేశావు. భూలోకంలోకి వెళ్ళి ఆ విషయం తెలుసుకునిరా అని పంపిస్తాడు. మరి కథ పూర్తిగా వినండి. కష్టసుఖాలు, కలిమేలేములు, కావడి కొండలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. కష్టాలు చూసి భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలిచిన వాడికి మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు బ్రతికే ఉంటాము అని అనుకుంటారు కొందరు. అలా ఎంతవరకు ఉండవచ్చు? ఈ కథ విని కొంతవరకు తెలుసుకుందాము. కథలోకి వెళ్దాం. యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు. భూలోకానికి వచ్చాడు ఆ దూత. ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది. అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు. ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలనా ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని యమధర్మరాజుకు చెప్పగా, దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థమయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు. యమదూత పూర్తి నల్లని రూపంతో ఒకచోట మూలుగుతూ ఉండంగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టు మిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు. యమదూతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు. తాను తాగేందుకే గెంచలేదు. అతిథికి విందు భోజనమా? అన్నం లేదు, ఏమీ లేదు, వెళ్ళు అంటుంది. యమదూత అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండంగా మళ్ళీ ఆమె పిలిచి, సరే లోపలికి రా, వచ్చి భోంచెయ్యి అంటుంది. అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది. ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పనిచేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు. అలా 5 ఏళ్ళు గడిచాక ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ 2 పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది. ఆ 2 పిల్లలలో ఒకడు అవిటివాడు. కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది. అప్పుడు నవ్వాడు మరొకసారి యమదూత. మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది. మరొక 10 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు. అప్పుడు ఓ ఐశ్వర్యంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే గుడ్డని ఇచ్చి తనకు 20 ఏళ్లకు చినుకుపోని సూట్ ఒకటి కుట్టమని 3 రోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు. యమదూత 2 రోజులు కుట్టకుండానే జాప్యం చేసి 3వ రోజు ఒక తిండు కవరు మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు. అది చూసిన ఆ దర్జీ, అయ్యో ఎంత పని చేశావు, ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి అని అంటూ ఉండంగానే కారు డ్రైవర్ వచ్చి, అయ్యా ఆ యజమాని చనిపోయారు, ఆయనకు దిండు కవరు దుప్పటి కుట్టివ్వమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత. పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్ళిపోతూ ఉండంగా అప్పుడు దర్జీ, అయ్యా మీరెవరు? మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి 3 సార్లు మాత్రమే నవ్వారు. మీరు నవ్విన ప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు. జరిగిన విషయం చెప్పి, మొదటిసారి మీ భార్య అన్నం లేదు అని చెప్పింది. అప్పుడు ఆమె
దరిద్ర దేవతలాగా కనిపించింది. మళ్ళీ భోంచేయి అని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది. అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని. రెండవసారి ఆ పిల్లవాడి తల్లి ప్రాణాలను తీయమన్నప్పుడు ఆలోచించి వదిలేశాను. కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డతో సమానంగా చూసే వ్యక్తికి దగ్గర చేశాడు. అప్పుడు అర్థమయ్యింది, దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని. ఇక మూడోసారి అతడు 3 రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు. అందుకే అలా కుట్టాను. కానీ అతను 20 ఏళ్ల వరకు చిరిగిపోనంతగా ఒక సూటు కుట్టమని ఇచ్చాడు. మనం శాశ్వతం కాదు. ఏ క్షణాన ఎవరు పోతామో తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ నమ్మకం ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు. కానీ డబ్బును ఎక్కువగా పోగు చేసేస్తుంటారు. అక్రమంగా అన్యాయంగా సంపాదించి చేర్చేస్తుంటారు. ఆశతో బతికేస్తూ ఉంటారు అని చెప్పి దేవరహస్యాలు తెలుసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ.